తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో దోషులకు శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానన్నారు వైఎస్ సునీత. కడప జిల్లా ఎస్పీని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొద్ది రోజులుగా పులివెందుల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న గొడ్డల పొడితో పడి ఉంటే గుండెపోటని చెప్పారని, పోలీసులు బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేశారని కూడా ఆరోపించారు. హత్య తర్వాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకొచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటీ క్రేవులు హత్య చేసినట్లుగా తనని సంతకం పెట్టమన్నారని తెలిపారు. తాను ఎంత బలవంతం చేసినా సంతకం పెట్టలేదని స్పష్టం చేశారు. తమ బంధువు సురేష్ అనే వ్యక్తి పైన ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారన్న అనుమానం ఉందని కూడా పేర్కొన్నారు. గత 6 ఏళ్లుగా కేసుపై పోరాడుతూనే ఉన్నామని, దోషులకు శిక్ష పడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాను అన్నారు. రేపు వివేక బర్త్డే, నన్ను పులివెందులకు వెళ్లొద్దని నా తల్లి చెబుతోంది. న్యాయం కోసం పోరాటానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద, తన భర్త మీద కేసులు పెడుతున్నారని, బెదిరించినా భయపడే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.